Union Minister Garu, our respected K. Srinivasa sir is going to felicitate our Central Health Minister, respected Mansukh Mangalbiji Garu, Department, respected Sri MP Krishna Babu Garu IAS, Heartily Ministry of Health and Family Welfare, Government of India, Babu Garu. Our today's chief guest, we are going to invite for the lighting of lamp is the symbolizes the cosmic force of divine light, knowledge and the destruction of ignorance. మన గౌరవ ముఖ్య అతిథులందరూ కూడా జ్యోతి ప్రజ్వలన కార్యక్రమంలో పార్టిసిపేట్ చేసి It is a great day for the health department. Honorable Minister for Health and Family. ఈరోజు మన ముఖ్య అతిథి భారతదేశ ఆరోగ్య శాఖ మంత్రి మన్సుఖ్ మాండవియా గారికి, అట్లాగే మన రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి రజనీ గారికి, అట్లాగే కృష్ణబాబు గారికి, ఆరోగ్య శాఖ సెక్రటరీ కృష్ణబాబు గారికి, అట్లాగే సోదరుడు మేయర్ ఎమ్మెల్యే విష్ణు గారికి, అట్లాగే మేయర్ గారికి, భాగ్యలక్ష్మి గారికి, అట్లాగే మా సహచర ఎంపీ అనకాపల్లి ఎంపీ సత్యవతి గారికి, అట్లాగే అందరికీ ఈ వేదిక మీద ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి, అట్లాగే ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వక నమస్కారాలు. ఈ ముఖ్యంగా హెల్త్ అనేది ఇవాళ ప్రతి ఒక్కరికి కూడా, ముఖ్యంగా పేదవారి దగ్గర నుంచి ధనికుల వరకు కూడా పెద్ద ఇష్యూ. సో క్వాలిటీ హెల్త్లో ముఖ్యంగా ఈ కోవిడ్ తర్వాత నరేంద్ర మోడీ గారు ప్రభుత్వం తీసుకున్నటువంటి అనేక చర్యల్లో మరి ప్రతి పేదవాళ్ళకి హెల్త్ ప్రభుత్వ రంగం నుంచి ఉచితంగా ఇవ్వాలనే ఒక దీంతో ఈ కార్యక్రమం తీసుకున్నారు. దానికి అభినందనలు మోడీ గారికి, ముఖ్యంగా ప్రధానమంత్రి గారికి, అట్లాగే మన మంత్రి గారు మాండవియా గారికి కూడా. అట్లాగే మనం ఇప్పుడు చూస్తే హెల్త్లో దేశవ్యాప్తంగా కూడా కోవిడ్ తర్వాత అనేక మార్పులు వచ్చినాయి. దాంట్లో భాగంగానే ఇప్పుడు అప్గ్రేడెడ్ వర్షన్ ఆఫ్ క్రిటికల్ హెల్త్ కేర్ కానీ మిగతా అన్ని కానీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కేంద్ర ప్రభుత్వం క్రియేట్ చేస్తూ ఉంది. అట్లాగే మనం కేంద్ర మంత్రి వారిని విజయవాడ ఎంపీగా ఈ ఫెసిలిటీ విజయవాడకి ఇచ్చినందుకు పాత గవర్నమెంట్ హాస్పిటల్లో మనస్ఫూర్తిగా విజయవాడ ప్రజలందరి తరఫున నేను అభినందిస్తున్నాను సార్. మాండవియా సార్, ఆన్ బిహాఫ్ ఆఫ్ the public of Vijayawada, I heartfully thank you for giving us this facility here, critical care facilities in this old government hospital here. Actually, this one block was foundation laid in 2018 and now it is there. I think the cellar is over and now you have given 23 crores for this facility, critical care facility. I appreciate you. I thank you on behalf of the people of Vijayawada. Also, I would like to say, on my request, last time when your BJP national president, now the best national president, Nadaji was the health minister, he gave 120 crores for multi-specialty hospital in this GGH, Government General Hospital. For that, the state government gave a gap funding of 30 crores, 150 crores. The very nice facility, multi-specialty facility in Vijayawada has been ready and it has been very helpful during the COVID, sir. We thank you very much, to thank Narendra Modi ji very much, and also for the AIMS, which has been set up next to here only Nangalgiri, where the state government has given nearly 180 acres of land, and with 2,000 crores of investment, AIMS is ready. I request all the people of Vijayawada and surrounding Vijayawada to use this AIMS multi-specialty hospital, and also this critical care is coming up. చాలా పెద్ద ఎత్తున నరేంద్ర మోడీ గారి గవర్నమెంట్ ఈ క్రిటికల్ కేర్ మీద, హెల్త్ మీద ఫోకస్ చేయడం చాలా మన అదృష్టం. కాబట్టి మరొక్కసారి విజయవాడ ప్రజలందరి తరఫున మంత్రి గారిని, నరేంద్ర మోడీ గారిని అందరినీ కూడా నా ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. ఆరోగ్య శాఖ మంత్రి